నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శాలిని. గత కొంతకాలంగా నాగ చైతన్య సమంత విడిపోయి విడాకులు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళిద్దరి విషయం ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చింది. అది వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అనేది కొండా సురేఖ అయితే గట్టిగా చెప్తుంది. కేటీఆర్ వల్ల విడిపోయారు అని. దీనిపై మనకి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, గత కొంతకాలంగా నాగ చైతన్య సమంత విడిపోయి విడాకులు కూడా తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు కొండా సురేఖ అయితే బల్ల గుద్దినట్టుగా కేటీఆర్ వల్లే వాళ్ళు విడిపోయారు అని ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు సార్? అంటే ఒక మహిళ ఇంకో మహిళ గురించి మాట్లాడటం అనేది పెద్ద తప్పు. ఫస్ట్ అసలు అది ఉండాలి. కొండా సురేఖ అనే వ్యక్తి మాజీ మంత్రి అయితే కావచ్చు, కానీ ఒక మహిళ గురించి, అది సమంత కావచ్చు, అది ఇంకో ఎవరైనా కావచ్చు, ఒక మహిళ ఇంకో మహిళ గురించి మాట్లాడకూడదు. మంత్రి హోదాలో ఉన్నంత మాత్రాన వేరే వాళ్ళ మీద బురద చల్లడం కోసం ఇంకొకరిని వీధికి లాగడం అనేది కరెక్ట్ అయిన పని కాదు. అక్కడ అవి తప్పు చేసినట్టుగా చెప్పాల్సి వస్తుంది. అది కొండా సురేఖ చేసిన తప్పే. ఇంకొకటి ఏంటంటే అసలు ఎప్పుడు అది జరిగి కూడా ఇప్పుడు అయిపోయింది సార్, వాళ్ళు విడాకులు కూడా తీసుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు స్క్రీన్ మీదకి తీసుకొచ్చింది, మీడియా ముందుకు వచ్చి తను గట్టిగా ఎందుకు మాట్లాడుతుంది? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసినట్టుగా అనిపిస్తుంది ఒకటి. ఎందుకంటే అయిపోయిన పెళ్లికి బాధ్యతలు ఎందుకంటారు? ఎప్పుడూ అయిపోయింది. సమంత నాగ చైతన్య ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, అది విడిపోవడం, ఇదంతా అయిపోయింది. ఇక ఎన్కన్వెన్షన్ వ్యవహారాన్ని తీసుకురావడం, ఎన్కన్వెన్షన్ విషయంలో కూడా దాదాపు అది కూల్చివేత కూడా ఇప్పుడు జరిగింది. ఈ గవర్నమెంట్ హయాంలో ఎన్కన్వెన్షన్ కూల్చివేత కూడా జరిగిపోయింది. అప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చివేసే టైంలో కొంత ఆపడం అనేది జరిగింది. ఆ వ్యవహారాన్ని బయటికి వచ్చినట్టుగా, ఏదో ఒక కుంభకోణం అన్నట్టుగా, దీని వెనకాల ఎంత తతంగం జరిగింది అన్నట్టుగా, ఆ కేటీఆర్ అనే వ్యక్తి సంబంధనే పంపించమంటాం అని అడిగాడు అన్నట్టుగా ఆవిడ చెప్పడం అనేది. పైగా ఇది ఇప్పుడు మళ్ళా కొండా సురేఖ ఏమంటుంది, కేటీఆర్ ఇండస్ట్రీ హీరోయిన్లు అందరినీ ఇలా టార్గెట్గా బలంగా పట్టుకొని ఉన్నాడు, ఇలా టార్గెట్ చేస్తున్నాడు అని ఆమె ట్రోల్స్ చేస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజాలు అనేవి ప్రస్తుతం మనకు తెలియదండి. అది 4 గోడల మధ్య జరిగే వ్యవహారం, మనకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ బయట అయితే నలుగురు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, ఎన్నో విషయాలు మాట్లాడతారు. ఈ విషయమే కాదు, ప్రతి హీరో గురించి మాట్లాడతారు. అవి బయట పబ్లిక్గా మాట్లాడరు, ప్రైవేట్గా మాట్లాడుకుంటారు తప్పితే, ఏ వ్యవహారం ఉన్నా ప్రైవేట్గా మాట్లాడుకుంటారు తప్పితే పబ్లిక్గా మాట్లాడరు. ఒకవేళ పబ్లిక్గా మాట్లాడినా కానీ ఎవరన్నా మగవాళ్ళు మాట్లాడితే అది మనం ఏదైనా ఇప్పుడు ఈ విషయంలో లాజిక్ ఉంది అనుకోవచ్చు, లేదా మగవాళ్ళు కాబట్టి మాట్లాడాలనుకోవచ్చు. ఒక మహిళ ఇంకో మరో మహిళల గురించి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ ఫ్యామిలీతో సెటిల్ అయిపోయిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అందువల్లే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక తాటిపై నిలిచి వాళ్ళ ట్వీట్ల పరంపర కొనసాగిస్తూ ఉంది. నాగార్జున గారు ముందుగా, అసలు నాగార్జున గారు ఆ ఫ్యామిలీ విషయాల్లో మీడియా ముందుకు రారు, అసలు చెప్పరు, బహిరంగంగా మాట్లాడరు కూడా. నాగార్జున గారు ఏమంటున్నారు? అదే నాగార్జున గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇట్లా మాట్లాడటం మీద నాగార్జున గారు, అమలా గారు వాళ్ళందరూ మాట్లాడారు. అందుకే మీడియా పరంగా ఎన్నో వచ్చినా కానీ వాళ్ళు ఏం నోరు మెరపలా. ఆ సోబితే ధూళిపాళ విషయంలో వేణుస్వామి వ్యవహారం జరిగినప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడరు అసలు. అలాంటిది ఇప్పుడు ఇలా దీని మీద నాగార్జున గారేంటి, చిరంజీవి గారేంటి, మొత్తం ఇండస్ట్రీ యావత్తు కూడా, వెంకటేష్ గారు అందరూ స్పందిస్తున్నారు. ఎందుకంటే సీరియస్గా ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళందరూ దీని గురించి? అంటే ఇట్లా ఈ వ్యవహారం మీద ఇలా చేయటం ఏంటి, మా ఇండస్ట్రీ అంటే అంత చులకనగా ఉందా, ఇండస్ట్రీ వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మీరు మంత్రి హోదాలో ఇలా చేయడం సబ్బవా? స్మితా అగర్వాల్ అని కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడ కూడా మాట్లాడిందిగా. ఇప్పుడు ఈ మీద ఎవరైనా తప్పు పడతారు, కొండా సురేఖ మాట్లాడిన మాట తప్పు పడతారు. కాకపోతే నేను నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని కొండా సురేఖ గారు ఇప్పుడు అనడం వల్ల ఏమవుతుందంటే, అనాల్సింది తప్పదు, తొందరపాటు నిర్ణయమే కాబట్టి ఇప్పుడు నేను వెనక్కి తీసుకున్నాను. నోరు జారిన తర్వాత, నోరు జారడం అనేది చాలా ఈజీ, తర్వాత మాటలు వెనక్కి తీసుకోవడం అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు. బయటకు వచ్చేసింది, చాలా రాద్ధాంతం జరుగుతుంది. కొండా సురేఖ రాజీనామా చేయమని కూడా అడుగుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అనేది కూడా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి స్పందన ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తున్నారు. మరి కొండా సురేఖ రాజీనామా చేయమని డిమాండ్లు కూడా చాలామంది చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కేవలం అంటే తొందరపాటు చర్య. మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాటను కూడా ఎంత మేరకు మాట్లాడాలి అనేది మనం గిరిగీసుకుని ఆ మేరకే మాట్లాడాలి. ఒకసారి మనం మాట్లాడి నోరు జారామంటే అది చెలవల పొలవకి వెళ్ళిపోతుంది. ఇవాళ పెద్ద చర్చనీయాంశం అయిపోతుంది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ ఇట్లా కేటీఆర్ అని గట్టిగా చెప్తుంది కదా, ఇప్పుడు కేటీఆర్ మీడియాకి వచ్చి మాట్లాడారా? ఇప్పుడు ఇలాంటి విషయాలు అసలు ఎవరికి వాళ్ళు మాట్లాడకపోవడం అనేది బెటరు. కానీ దీన్ని రాజకీయం అయిపోయింది. ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటంటే చివరికి రాజకీయమయంగా అది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చుట్టుకుంటుంది. ఇది దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఇప్పుడు
ఎందుకంటే తప్పుగానే చూడాలి కదా ఎవరైనా, దీని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు హైడ్రా ఇప్పటిదాకా నిన్నటిదాకా ఏం చేశారంటే హైడ్రా కూల్చివేతల మీద వాటి మీద మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళ కొండా సురేఖ విషయం మీద మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చర్చనీయాంశం అవుతుంది. అది పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు చివరికి ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ ముందు హైడ్రా ఇష్యూస్ని హైలైట్ చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని అప్పుడైతే అనుకుంది. ఇప్పుడు కూడా ఈ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా ఈ విషయంలో కొండా సురేఖ మాట్లాడిన మాట అందరూ తప్పుపడటంతో ఇప్పుడు కూడా డిఫెన్స్లో పడిపోయిందని చెప్పాలి రేవంత్ రెడ్డి గవర్నమెంట్. దీని నుంచి మరి బయటపడటానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో ఏం చేయబోతున్నారో, ఆయన ఏం మాట్లాడతారు దీని మీద అనేది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇన్వాల్వ్ అయ్యింది దీంట్లో. ఎందుకంటే విడిపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగే అనే పాయింట్ కూడా ఒకటి ఉంది. చాలామంది వెంటనే పెళ్లి చేసుకున్నారు, అక్కులు పెళ్లి చేసుకుంది. ఇట్లాంటివన్నీ మాట్లాడిస్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్గా మాట్లాడుకునే విషయాలన్నీ పబ్లిక్గా మాట్లాడటం వల్ల ఇది చాలా తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఇది ఎటు దారితీస్తుంది, చివరికి ఎంత రచ్చ అవుతుంది అనేది ఇప్పుడిప్పుడే రాజుకుంది ఇది ఇష్యూ. దీని మీద మళ్ళీ రాజకీయంగా దీన్ని ఒక క్యాష్ చేసుకునే ప్రయత్నాలు మళ్ళీ అటు పక్షాల నుంచి జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఇది రాజకీయపరమైన రంగుపులంగా ఉంది ఇప్పుడు ఇష్యూ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.